నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో మీకు అందరికీ గుర్తుంది కదా. ఎప్పుడు మాట్లాడిన ఈ మధ్యకాలంలో నేను చాలా మంచోడిని, నిజాయితీ పరుణ్ణి, నా దగ్గర ఉన్న సమస్యల్లో అది ఒక్కటే అని మా నాయకులు అంటూ ఉంటారు నా దగ్గర అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఆ వీడియో వినిపిస్తాను, వినండి ఒకసారి. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఈరోజు ఇప్పుడు అంటారు చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి అన్న నీతో ఒక సమస్య ఉంది అన్న అంట. ఏం నా సమస్య అని చెప్పినారంటే అన్న నీతో ప్రాబ్లం, నేను అతి మంచితనము అతి నిజాయితీతనం చాలా నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి. చాలా మంచితనం అన్న, అతి నిజాయితీ అతి మంచితనం జీవితం. చూడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2 సినిమాలు వచ్చినాయి, 2 సినిమాలు తీయించుకున్నాడు. ఒకటి యాత్ర 2, 2 వ్యూహం. వ్యూహం సినిమా డైరెక్టర్ ఎవరో రామ్ గోపాల్ వర్మ. ఇగో అందులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఇది, లోకేష్ గారు, బ్రహ్మణి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అన్నమాట. ఆ విధంగా తీయించి ఒక సినిమా తీసాడు. అలాగే యాత్ర 2లో ఆయన గారి గొప్పతనం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, వాళ్ళ నాన్నగారి గొప్పతనం, వాళ్ళ కుటుంబం గొప్పతనం, ఇవన్నీ మనకు చూపించారు, మన మీద రుద్దేశారు బాగా కదా. ఆ 2 సినిమాలకే సంబంధించి యాత్ర సినిమా కోసం 1 కోటి రూపాయలు డిజిటల్ కార్పొరేషన్ నుంచి, అలాగే వ్యూహం సినిమా కోసం ఫైబర్ నెట్ నుంచి 1,10,00,000 రూపాయలండి నిధులు దారి మళ్లించేశారు. అంత మంచోడు మా అన్న. అంటే మా అన్నకి భజన చేయడం కోసం ఖర్చు అంతా 2,10,00,000 రూపాయలు. అక్కడితో అయిపోలేదు. ఆ 2,10,00,000 అయిపోయింది అనుకున్నారా? అవలే, ఇంకా ఉంది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి పొగడడానికి, జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి 60 వీడియోలకు గాను 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఎంత? 60 వీడియోలకి 2 కోట్ల రూపాయలు. అది కూడా చదివినిపిస్తుంది చూడండి. వ్యూహం సినిమా కోసం ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి 1,10,00,000 ఆర్వి గ్రూప్కి మళ్లింపు, అలాగే యాత్ర 2 సినిమా కోసం డిజిటల్ కార్పొరేషన్ నుంచి 1 కోటి నిధులు మళ్లింపు, ఆ సినిమాలో నటించిన ప్రముఖ నటుడి ఖాతాకు 50,00,000 రూపాయలు తరలింపు. ఇంకా వచ్చింది చూడండి, ఇదిగో 60 వీడియోల తయారీ కోసం 2 కోట్ల టెండర్లు పిలిచిన డిజిటల్ కార్పొరేషన్. ఆ వీడియోల తయారీ పేరుతో 2 కోట్ల రిలీజు. ఇన్వాయిస్లో పేర్కొన్న 60 వీడియోలు లేవని విచారణలో వెల్లడి. 60 వీడియోలు లేవు, 60 వీడియోలు ఎవడో చేయలే. 60 వీడియోలు లేకుండానే ఈ 2 కోట్ల రూపాయలు నిధులు మళ్లించేసారండి. ఈ ఒక 2 కోట్లు, అది ఒక 2,10,00,000. ఎంత? 4,10,00,000 బయటకు వచ్చింది ఇప్పటి వరకు. ఇంకా ఏమేం కార్పొరేషన్లు పెట్టి ఎంతంత తినేసారో ఎంతంత నొక్కేసారో తెలియదు. పైగా ఏమని మాట్లాడతాడో, మొన్న రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అసలు సొంత కార్యకర్తలు నాయకులు అరెస్ట్ అయితేనే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు, అలాంటిది రామ్ గోపాల్ వర్మ పైన కేసులు పెడితే వ్యూహం సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మ పైన కేసులు పెట్టి వేదెత్తున్నారని మాట్లాడాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సడన్గా రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతున్నాడంటే మొత్తానికి ఏదో జరిగింది, జరగకుండా లేదని చెప్పేసి అని. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండగా రామ్ గోపాల్ వర్మని 1 2 సార్లు ఇంటికి కూడా పిలిపించుకున్నాడు. రామ్ గోపాల్ వర్మని ఇంటికి పిలిపించుకొని మరి ఈ సినిమాకి సంబంధించి, వ్యూహం సినిమాకి సంబంధించి ఎవరిని ఎలా కించపరచాలి, ఎవరిని ఎలా తిట్టించాలి, మనం ఎలా భజన చేసుకోవాలి, నన్ను ఎలా పొగడాలి, ప్రజల నెత్తి మీద మనల్ని ఎలా రుద్దేయాలి, మన మంచోడు అంటే జగన్ అనే దేవుడు, ఒకే ఒక్కడు సింగిల్ సింహం, ఢిల్లీని గడగడలాడించేసాడు, ఇక్కడ పీకి కట్టలు కట్టేశాడు. ఇదంతా మళ్ళీ ఎవరి సొమ్మయ్యా? మళ్ళీ ప్రజల సొమ్మే. జగన్మోహన్ రెడ్డిని అడుక్కు తింటున్నాడా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వేనా అడుక్కు తింటున్నావా? నీకు భజన చేయడానికి ప్రజల సొమ్ము ఏంటి? నాకు అర్థం కావట్లా. సినిమాలు చేసేదేమో నీకు భజన చేయడానిక, ఖర్చు పెట్టే సొమ్మేమో ప్రజల సొమ్మ. సాక్షి పేపర్కి యాడ్లు ప్రజల సొమ్మే. తక్కువ లెక్కెత్తే యాడ్ల రూపంలో ఇంచుమించు ఒక 150 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టాడు కేవలం యాడ్ల రూపాయలు 5 ఏళ్లలో. అది కాకుండా వాలంటీర్లకి, ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకి 200 రూపాయలు. ఎంత? నెలకి 200. మన సాక్షి కోసం, కేవలం మన సాక్షి కోసం, సాక్షి కొనడానికి నెలకి 200 రూపాయలు ప్రతి ఒక్క వాలంటీర్కి. తక్కువ లెక్కైతే 2,36,000 ముందు, 2,30,000 ముందు, నెలకి 200 రూపాయలు అంటే లెక్కేసుకోండి. అది ప్రజల సొమ్మే. ఒక పక్క యార్డ్లు, అది ప్రజల సొమ్మే. నీ ఇంటి కమోడ్లు, నీ ఇంటి కిటికీలు, నీ ఇంటి బాత్రూములు, నువ్వు పడుకోవడానికి, నువ్వు కూర్చుంటానికి నీ ఆఫీసులో ఫర్నిచర్, కుర్చీలు, గిర్సీలు, ప్లేట్లు, కంచాలు, సమోసాలు, ఎగపప్పులు అంతా ప్రజల సొమ్మే. నిజాయితీ పరుడు, అతి మంచోడు. ఏమన్నా సిగ్గేమన్నా అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలు
కొంచెమైనా సరే నీకు అసలు సిగ్గేమని అనిపిస్తుందా? అంత సంపాదించు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించేసావు. వేల కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు కూడా కాదు, లక్షల కోట్లు. కేవలం నీ దగ్గర ఈడీ జప్తు చేసిందే 43,000 కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 43,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఈడీ జప్తు చేసింది ఎంత అయ్యా అంటే 43,000 కోట్లు అండి. ఒకటా రెండా? 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసింది. పోనీ డబ్బులు లేనివాడురా అడుక్కు తింటా ఉంటాడో అనుకుంటే అది వేరే విషయం కానే కాదు. ప్రాంతానికి ఒక ప్యాలెస్ ఉండాలి. ప్రాంతానికి ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, కడపలో ఒకటి, పులివెందులో ఒకటి. రీసెంట్గా మళ్ళీ ఎన్నికల్లో మనం గెలిచేస్తే వైజాగ్ నుంచి పరిపాలించేసి చెప్పి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేసాడు. ప్రజల సొమ్మేకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. బాత్రూమ్ కమోడ్ ఎంత? 11 లక్షలు. ఏమండే ఎంత? 11 లక్షలు. మనం గడుక్కోవసరం లేదంటే అదే గడిగేద్దంట పని అయిపోయిన తర్వాత. బాతి డబ్బు 36 లక్షలు. స్నానం చేస్తానికి అయ్యగారు జలకాలు ఆడడానికి 36 లక్షల రూపాయలు బాతి డబ్బు. అది కాకుండా మసాజ్ టేబుల్, అదొక 12 లక్షలు. మసాజ్ టేబుల్, థాయ్ మసాజ్ మాట. ఆ టేబుల్ మీద బొమ్మల్లో పడుకుంటే విదేశాల నుంచి మసాజ్ చేసే వాళ్ళు పిలిపించుకొని, లేదంటే మా అంబటి రాంబాబు ఉన్నాడు కదా ఎలాగన్నా, అంబటి రాంబాబు చెప్తే అలాగే అరేంజ్ చేస్తాడు. మసాజ్ టేబుల్ దేనికి నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే చాలామంది మాట్లాడుతుంటారు, కొంతమంది మేధావులు కూడా. అది ప్రభుత్వ భవనం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఓకే అనుకుందాం. ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో, ప్రభుత్వ భవనంలో బాది డబ్బు ఎందుకు? మసాజ్ టేబుల్ దేనికయ్యా? బెడ్ దేనికి? ఏంది దేనికి? దానికి సమాధానాలు ఉండవు. ఎక్కడ కడితే అక్కడ ప్రజల సొమ్ముని బఠానీలో తినేసేయండి. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు, మేము శుద్ధపోసలు, నేను మంచోడిని, మా నాయకులందరూ అయ్యి బాబా అన్న నువ్వు చాలా మంచోడివి, నీ దగ్గర అదొకటే సమస్య అయిపోతుంది, నీ అతి మంచితనం, అతి నిజాయితీతనం వాళ్ళు ఓడిపోయావని చెప్తున్నారా? చెప్పులు గట్రా వేస్తాడు ఎవడన్నా అయితే తెలుసా నీకు ఆ విషయం? చెప్పులు తిన్నా కాడకి తినేసి ఏదో సొల్లు అంతా చెప్పుకొస్తారండి. ఒక్కొక్కసారి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇలాంటి మాటలు వింటూ ఉంటే. ఎవరెవరు ఆ వీడియోలు తయారు చేశారో కూడా లేని వివరాలు. ఆ నిధులను సినిమా కోసం వాడిన డిజిటల్ కార్పొరేషన్. కోట్ల రూపాయలు నీ సినిమా కోసం నువ్వు వాడేసుకొని ఇక్కడికి వచ్చి నేను మంచోడిని అన్న, ఇదిగో ఇక్కడికి వచ్చి మళ్ళీ వినిపిస్తా చేయలేకపోయినాను అంటే ఈరోజు ఇప్పుడు అంటారు చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గర అంటారు అన్న నీతో సమస్య ఉందన్నా అంటారు. ఏం నా సమస్య అని చెప్పినట్లయితే అన్న నీతో ప్రాబ్లం, మీరు అతి మంచితనము, అతి నిజాయితీతనము, నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. బతుకు చేయాలని ప్రజల సొమ్ము తినేసి పైగా అతి మంచితనం, అతి నిజాయితనం అని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడండి. సిగ్గు లేనాడు, సిగ్గు శరలేని బతికి అసలు.